ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రైతు ఉద్యమం ఉధృతం, మూత్రం నుంచి విద్యుత్, రాజధాని ఫైల్స్ చిత్ర ప్రదర్శన ఆపండి, నిర్మాతలకు హైకోర్టు ఆదేశం, అంధుల భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా దుర్గారావు, చలిగాలుల విజృంభణ, ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, ఆ పథకాన్ని వెంటనే నిలిపేయాలి, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు, రాయ్బరేలీ ఓటర్లకు సోనియా భావోద్వేగ లేఖ, సూక్ష్మ రోబోలతో కాలేయ క్యాన్సర్కు సమర్థ చికిత్స, సింహంతో చెలగాటం, సందర్శకుడి మృతి, ఇంగ్లండ్తో మూడో టెస్టులో భారత్కు శుభారంభం, పగటిపూట కునుకు మంచిదే. ఈరోజు వార్తలను చూద్దాం. రైతు ఉద్యమం ఉధృతం, పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన చలో ఢిల్లీ మరింత ఉధృతమైంది. ఢిల్లీ సమీపంలో శంభు, టిక్రీ సరిహద్దుల వద్ద పోలీసుల బారికేడ్లు, ఇనుప కంచెలు, సిమెంట్ దిమ్మలను దాటేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల బాష్పవాయు గోళాలు, జలఫిరంగుల దాడితో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఉద్యమం మొదలై 3 రోజులవుతున్నా అటు రైతులు, ఇటు కేంద్ర ప్రభుత్వం పట్టు విడవడం లేదు. పంజాబ్, హర్యానాల మధ్యనున్న శంభు సరిహద్దు వద్ద వేలాదిగా రైతులు సంఘటితమయ్యారు. టిక్రీ, సింఘా, కనౌరీ బోర్డర్ పాయింట్ల వద్ద అదే పరిస్థితి కనిపించింది. వారిని నిలువరించేందుకు మరింతగా బాష్పవాయుగోళాలు అవసరమని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. 30,000 టియర్ గ్యాస్ షెల్స్కు ఆర్డర్ పెట్టారు. గ్వాలియర్లోని బీఎస్ఎఫ్ టియర్ స్మోక్ యూనిట్ వీటిని సరఫరా చేయనుంది. ఘాజీపూర్ సరిహద్దు వద్ద సైతం పోలీసులు మోహరించారు. చండీగఢ్లో రైతు సంఘాల నేతలు జగదీష్ సింగ్ దల్లేవాల్, శర్వాణ్ సింగ్ పాంథేర్, ప్రభుత్వ ప్రతినిధులైన వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మధ్య గురువారం రాత్రి 3వ దఫా చర్చలు మొదలయ్యాయి. చర్చల్లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం పాల్గొన్నారు. వాటిలో తేలిందనేది ఇంకా వెల్లడి కాలేదు. సంయుక్త కిసాన్ మోర్చాలో భాగమైన భారతీయ కిసాన్ యూనియన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రైతులు నేడు గ్రామీణ భారత్ బంద్ను పాటించారు. కార్మికులు సైతం ఈ బంద్కు భాగస్వాములవుతున్నారు. ఈ రైతు ఉద్యమంలో ఎంతగా భారీ సంఖ్యలో జనం పాల్గొంటున్నారో ప్రభుత్వానికి అర్థమవుతుంది అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ అన్నారు. మూత్రం నుంచి విద్యుత్, కాలుష్యకారక శిలాజ ఇంధనాలకు బదులు పునరుత్పాదక ఇంధనంపై ప్రపంచం దృష్టి పెట్టాలన్న ఆకాంక్షల నడుమ ఐఐటి పాలక్కడ్ పరిశోధకులు పునరుత్పాదక ఇంధనాన్ని మూత్రం నుంచి ఉత్పత్తి చేసి ఔరా అనిపించారు. సంబంధిత పరిశోధనా పత్రాన్ని ప్రముఖ ఆన్లైన్ జర్నల్ సెపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీలో ప్రచురించారు. ఈ పునరుత్పాదక విద్యుత్ తయారీ కోసం వారు కొత్తగా ఎలక్ట్రోకెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్ను తయారు చేశారు. ఇందులో మూత్రాన్ని నింపి ఎలక్ట్రో రసాయనిక చర్యల ద్వారా విద్యుత్ను, సహజ ఎరువును ఉత్పత్తి చేస్తారు. ఈ విద్యుత్తో స్మార్ట్ ఫోన్లను ఛార్జ్ చేయవచ్చు, విద్యుత్ దీపాలను వెలిగించవచ్చు. రీసెర్చ్ స్కాలర్ వి సంగీత, ప్రాజెక్ట్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీజిత్ పిఎం, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్లో రీసెర్చ్ అసోసియేట్ రీను అన్న కోషీలా బృందం ఈ పరిశోధన చేపట్టింది. రాజధాని ఫైల్స్ చిత్ర ప్రదర్శన ఆపండి, నిర్మాతలకు హైకోర్టు ఆదేశం. ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని
వైఎస్ఆర్సీపీని అప్రతిష్ట పాలు చేయాలన్న ఏకైక లక్ష్యంతో తీసిన రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఈ సినిమా ప్రదర్శనను ఆపకపోతే పూడ్చుకోలేని నష్టం వాటిల్లుతుందన్న పిటిషనర్ ఆందోళనను పరిగణలోనికి తీసుకుని సినిమా ప్రదర్శనపై స్టే విధిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఆ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రివైజింగ్ కమిటీ సర్టిఫికేట్ ఇచ్చిందా లేదా అన్న విషయాన్ని సంబంధిత రికార్డులను పరిశీలించిన తర్వాతే తేల్చాల్సి ఉంటుందని తెలిపింది. అందువల్ల ఈ సినిమా ప్రదర్శనకు సంబంధించి ఎగ్జామినింగ్ కమిటీ, రివైజింగ్ కమిటీ రికార్డులను ఈ రోజుకల్లా తమ ముందుంచాలని సిబిఎఫ్సి ప్రాంతీయ అధికారిని, రివైజింగ్ కమిటీ ప్రిసైడింగ్ అధికారిని హైకోర్టు ఆదేశించింది. చిత్ర ప్రదర్శనకు సర్టిఫికెట్ ఇచ్చే ముందు చట్టం నిర్దేశించిన విధి విధానాలను పూర్తి చేయాల్సిన బాధ్యత సిబిఎఫ్సిపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సినిమా ప్రదర్శనపై స్టే విధించిన విషయాన్ని చిత్ర నిర్మాతకు, పంపిణీదారులకు తెలియజేయాలని నిర్మాత, దర్శకుల తరపున సీనియర్ న్యాయవాదికి స్పష్టం చేశారు. అంధుల భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా దుర్గారావు. విజయనగరం జిల్లా వంగర మండలం కొప్పరవలస గ్రామానికి చెందిన టంపాకి దుర్గారావును భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్గా క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని అసోసియేషన్ చైర్మన్ కె మహేంతేష్ గురువారం ఢిల్లీలో ప్రకటించారు. నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గారావు చిన్నతనంలోనే తండ్రి దాలయ్య మరణించారు. తల్లి సుందరమ్మ రెక్కల కష్టంతో దుర్గారావును పెంచి పెద్ద చేశారు. విజయనగరం జిల్లా మెట్టవలస అంధుల పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు. ఇంటర్ సికింద్రాబాద్లో, డిగ్రీ హైదరాబాద్లోని కాలేజీల్లో పూర్తి చేశారు. అంధుల క్రికెట్లో భారత్ తరపున రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. 2 సార్లు అంధుల వన్డే క్రికెట్ ప్రపంచ కప్, 3 సార్లు అంధుల టీ20 వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకోవడంలో దుర్గారావు కీలక పాత్ర పోషించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 26 వరకు దుబాయ్లో జరిగే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక దేశాల ముక్కోణపు టోర్నీకి భారత అంధుల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ప్రాతినిధ్యం వహించనున్నారు. చలిగాలుల విజృంభణ. శీతాకాలం ముగుస్తున్న సమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. చింతపల్లిలో 4 రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం 7.6 డిగ్రీలు నమోదవగా పాడేరు మండలం మినుమలూరులో 12 డిగ్రీలు, అరకులోయలో 12.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేకువజామున పొగమంచు కురుస్తున్నప్పటికీ 7 గంటలకే సూర్యోదయమవుతోంది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించే ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని 19(1)(a) అధికరణ కింద పేర్కొన్న భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. దీనిని వెంటనే నిలిపివేయాలంది. విరాళాలిచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం వల్ల ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఎన్నికల బాండ్ల ప్రక్రియ ఉందని పేర్కొంటూ జయా ఠాకూర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై రాజ్యాంగ ధర్మాసనం 232 పేజీల తీర్పును ఏకగ్రీవంగా వెలువరించింది. ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాలను వెల్లడించాలని 2019 ఏప్రిల్ 12న
సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను వెలువరించింది. వీటిని ఎన్నికల సంఘం మార్చి 13 లోపు తన వెబ్సైట్లో ఉంచాలని స్పష్టం చేసింది. రాజ్యాంగ పీఠికలో భారత్ను ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పౌరులందరికీ రాజకీయ సమానత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరి ఓటు విలువ సమానమే. పార్టీలకు ఇచ్చే విరాళాలపై పరిమితిని విధిస్తూ 1985లో చేసిన సవరణ ద్వారా కంపెనీల చట్టంలో సెక్షన్ 293A చేర్చారు. గడిచిన 3 ఆర్థిక సంవత్సరాల్లో వచ్చిన నికర లాభ సగటులో 5% వరకే విరాళాలు ఇచ్చేందుకు అందులో వీలు కల్పించారు. రాజకీయ విరాళాల ద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే శక్తి ఒక వ్యక్తి కంటే కంపెనీకి చాలా ఎక్కువ ఉంటుంది. రాజకీయ విరాళాల విషయంలో కంపెనీలు వ్యక్తులను ఒకేలా చూడకూడదు. నష్టాల్లో ఉన్న కంపెనీలు పన్ను ప్రయోజనాల కోసం కాకుండా క్విడ్ ప్రో కో ఒప్పందం కింద రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తాయన్న ఉద్దేశంతో చట్టంలో ఆ తేడా చూపారు. లాభాలు నష్టాల్లో ఉన్న వాటిగా కంపెనీలను విడదీసి చూడకుండా సెక్షన్ 182కి సవరణ చేయడం, దాని కింద కంపెనీలను వ్యక్తులతో సమానంగా చూడడం అన్నది ఏకపక్షం. ఎందుకంటే స్వేచ్ఛాయుత న్యాయబద్ధమైన ఎన్నికలకు వారు చేసే కీడులో తేడా ఉంటుంది అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. రాయ్బరేలీ ఓటర్లకు సోనియా భావోద్వేగ లేఖ. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సుదీర్ఘకాలం లోక్సభ సభ్యురాలిగా ఉన్న సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి పెద్దల సభకు వెళ్లేందుకు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గత 20 ఏళ్లుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు ఆమె గురువారం భావోద్వేగ భరితంగా లేఖ రాశారు. వయసు, ఆరోగ్య సమస్యల కారణంగానే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తెలిపారు. అదే సమయంలో ఈ స్థానం నుంచి తన కుమార్తె ప్రియాంక గాంధీ పోటీ గురించి కూడా సూచనప్రాయంగా వెల్లడించారు. సూక్ష్మ రోబోలతో కాలేయ క్యాన్సర్కు సమర్థ చికిత్స. కాలేయ క్యాన్సర్ బాధితులకు సమర్థంగా చికిత్స అందించగల సరికొత్త విధానాన్ని కెనడా శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ పరికరంలో సూక్ష్మ రోబోలను అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యం దిశగా చెలింపజేసేందుకు ఇది దోహదపడనుంది. ఐరన్ ఆక్సైడ్ నానో కణాలతో తయారు చేసే జీవానుకూల బుల్లి రోబోలను క్యాన్సర్ చికిత్సల్లో ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారు. బాహ్య అయస్కాంత క్షేత్రం సాయంతో శరీరంలో వాటి కదలికలను నియంత్రించవచ్చు. అయితే తమను చొప్పించిన స్థానం కంటే పైభాగాన కణితి ఉన్నప్పుడు అక్కడికి చేరుకోవడం రోబోలకు కష్టమవుతుంటుంది. వాటి గురుత్వాకర్షణ శక్తి అయస్కాంత క్షేత్ర శక్తితో పోలిస్తే అధికంగా ఉండటమే అందుకు కారణం. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా కెనడా శాస్త్రవేత్తలు ప్రత్యేక ఆల్గోరిథంను ఆవిష్కరించారు. క్లినికల్ ఎంఆర్ఐ సమయంలో రోగి శరీరం ఎలాంటి స్థితిలో ఉంటే 2 శక్తులను ఉపయోగించుకుంటూ రోబోలు సులభంగా కణితి వద్దకు చేరుకుని కీమోథెరపీని అందించగలవో ఆల్గోరిథం తెలియజేస్తోంది. సింహంతో చెలగాటం, సందర్శకుడి మృతి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో గురువారం దారుణం చోటు చేసుకుంది. ఎన్క్లోజర్లోకి దూకిన వ్యక్తిని ఓ సింహం హతమార్చింది. చంద్రగిరి డీఎస్పీ శరత్రాజ్ కుమార్, జూ క్యూరేటర్ సెల్వన్ తెలిపిన వివరాల మేరకు రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ గురువారం మధ్యాహ్నం జూ పార్క్ సందర్శనకు వచ్చారు. ప్రమాద హెచ్చరికలను లెక్క చేయకుండా
తాళం వేసి ఉన్న మొదటి గేటు ఎక్కి లోపలికి ప్రవేశించారు. కొంత దూరంలోని వాటర్ ట్యాంక్ మీదుగా సింహాల ఎన్క్లోజర్లోకి దూకారు. అందులో ఉన్న సింహం అతడిని మెడభాగంలో కొరికి చంపేసింది. జంతు సంరక్షకుడు గమనించి పరుగున వచ్చేసరికే ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. వెంటనే సింహాన్ని బోనులో బంధించారు. గుజ్జర్ మద్యం తాగినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించి ఆధార్ కార్డ్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎత్తులో ఉన్న కంచె ఎక్కి లోపలికి దూకేంత సాహసం చేయడం వెనుక మృతికి కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఇంగ్లాండ్తో మూడో టెస్టులో భారత్కు శుభారంభం. బ్యాటింగ్కు బాగా అనుకూలమైన పిచ్పై టాస్ గెలిచిన భారత్ 3 వికెట్ల నష్టానికి 33 పరుగుల స్కోరు వద్ద నిలిచింది. ఈ స్థితిలో రోహిత్, జడేజా 204 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. అయితే గురువారం ఆటలో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు మాత్రం సర్ఫరాజ్ ఖాన్. సుదీర్ఘకాలంగా దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ తన అవకాశాల కోసం ఎదురు చూస్తున్న అతను ఎట్టకేలకు భావోద్వేగాల నడుమ భారత క్రికెటర్గా అరంగేట్రం చేశారు. అంచనాలకు తగినట్లుగా చూడచక్కని షాట్లతో అలవోకగా అర్ధ సెంచరీని అందుకున్నారు. జోరు మీదున్న దశలో రనౌట్గా వెనుదిరిగిన తానేంటో అతను నిరూపించుకున్నాడు. ఇంగ్లండ్తో మూడో టెస్టులో భారత్కు శుభారంభం లభించింది. గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 86 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలు సాధించగా సర్ఫరాజ్ ఖాన్ రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్కు 3 వికెట్లు దక్కాయి. పగటిపూట కునుకు మంచిదే. కొంతమంది పగటివేళ మధ్య మధ్యలో కునుకు తీస్తుంటారు. అయితే అలా కాసేపు పడుకోవడం అనేది ఆరోగ్యకరమైన మెదడుకి సంకేతం అంటున్నారు లండన్ యూనివర్సిటీ కాలేజీకి చెందిన నిపుణులు. అంతేకాదు, ఇలా కునుకు తీసేవాళ్లలో మెదడు పరిమాణం కూడా పెద్దగా ఉంటుందని అంటున్నారు. సాధారణంగా పసివాళ్లు పగటిపూట ఎక్కువగా కునుకులు తీస్తుంటారు. పెద్దయ్యే కొద్దీ చాలామందిలో ఈ అలవాటు తగ్గిపోతుంది. అయితే పగటిపూట 5 నుంచి 15 నిమిషాల పాటు కునుకు తీయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందట. ఇందుకోసం వీళ్ళు 40 నుండి 69 మధ్య వయసున్న 3.5 లక్షల మందిని ఎంపిక చేసి వాళ్ల డిఎన్ఏను పరిశీలించినప్పుడు పగటివేళ కునుకు తీయడం అనేది జన్యుపరంగా వచ్చిందేనని, ఈ అలవాటు ఉన్నవాళ్లలో మెదడు పరిమాణం కూడా పెద్దగా ఉందని, అలా ఉన్నవాళ్లకి వృద్ధాప్యంలో కూడా మెదడు పనితీరు బాగున్నట్లు తేలింది. కాబట్టి జన్యుపరంగా రాకున్నా ఓ 10 నిమిషాలు కునుకు తీయడం అలవాటు చేసుకోవచ్చు అంటున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. డెంటల్ డాక్టర్ పోస్ట్ భర్తీకి వాకిన్ రిక్రూట్మెంట్. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆదోని ఈఎస్ఐ డయాగ్నోస్టిక్ సెంటర్లోని ఒక డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్ భర్తీకి ఈ నెల 20వ తేదీన వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నామని ఆ సంస్థ డైరెక్టర్ వి ఆంజనేయులు గురువారం తెలిపారు. ఈ నెల 20 నుంచి రీసెర్చ్ సెట్ దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్రంలోని వర్సిటీల్లో పిహెచ్డి సీట్ల భర్తీకి శ్రీ వెంకటేశ్వర వర్సిటీ గురువారం ఏపీ రీసెర్చ్ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత్కు తొలి పరాజయం. ప్రో హాకీ లీగ్ టోర్నీలో భారత పురుషుల జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. ఆస్ట్రేలియాతో గురువారం భువనేశ్వర్లో జరిగిన మ్యాచ్లో టీమిండియా 4-6 గోల్స్ తేడాతో ఓడిపోయింది. సెమీస్లో సాకేత్ రామ్కుమార్ జోడీ. బెంగళూరు ఓపెన్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో
సాకేత్ రామ్కుమార్ ద్వయం 6-4, 6-4తో స్నైడర్ వార్నర్ జోడీపై గెలిచి సెమీఫైనల్ చేరింది. న్యూజిలాండ్ లక్ష్యం 267 పరుగులు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో విజయానికి న్యూజిలాండ్ మరో 227 పరుగుల దూరంలో నిలిచింది. 267 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 13.5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ వరకు రాహుల్ ద్రవిడే కోచ్. టీ20 ప్రపంచ కప్ ముగిసే వరకు భారత జట్టు హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.